వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండి. చాలా మందికి తెలుసు యూట్యూబ్ ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, రాంగా రైటా అని. అవన్నీ పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు మనము ప్రపంచంలో ఈ దేవుడు సృష్టించిన వాళ్ళలో ఒక్క గలీజైన ఎవడు అంటే మానవుడే అండి. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రతి జంతువు చూస్తే కలర్ఫుల్ గా వాళ్ళకి డ్రెస్ ఉండదు, ఏముండదు. సింహాన్ని చూసుకోండి, పులిని చూసుకోండి, నెమలిని చూసుకోండి, పీజియన్ ని చూసుకోండి. ఇవన్నీ ఎంత కలర్ఫుల్ గా ఉంటాయి బట్టలు లేకుండా. మనం అదే గలీజ్ గా మానవులు అంటే అసలు బట్టలు లేకుండా ఇంత గలీజ్ గా ఉంటారు. ఇటువంటి పోయే ప్రాణానికి ఎందుకు అండి గొడవలు? ఈ మధ్య ప్రతి ఒక్కరు డబ్బు 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 మీద ఉండి ప్రేమ అపాయితాలు అన్ని పోతున్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇప్పుడు February 14th లవ్ అదే లవర్స్ డే అంటారు, కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎవరుందండి? ఇప్పుడు 2 రోజులు అమ్మాయి కనపడకపోతే వేరే అమ్మాయిని లైన్ వేసే అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయి తను మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళినా వేరే అబ్బాయి లవ్ చేసే అమ్మాయిలు ఉన్నారు. ఇలాంటి కల్చర్ లో బతుకుతున్నాం. ఇప్పుడు ఎందుకు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, డైవర్స్ అని అంటారు. ఇప్పుడు మన అమ్మ నాన్నని చూసుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా. ఊర్లలో కూడా కొంతమంది జంటను చూస్తే తాగుతారు, వచ్చి వైఫ్ ని కొడతారు. కానీ పొద్దున అదే వైఫ్ తనకు స్నానానికి నీళ్లు పెడుతుంది, టిఫిన్ పెడుతుంది. జస్ట్ అది ప్రేమ అంటే. ఇప్పుడున్న ప్రేమలు తుస్ 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 అని వెళ్ళిపోతున్నాయి. ఒక February 14th వస్తుంది కాబట్టి మేము ఒక ప్రేమ, నిజమైన ప్రేమ గెలవాలని. నిజమైన ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది? నువ్వు మనస్ఫూర్తిగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే, నిజంగా ఆ అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంటే కంపల్సరీ మీ ఇద్దరి ప్రేమ కంపల్సరీ గెలిపిస్తుంది. దానికి ఎవ్వరు అడ్డంగం వచ్చినా పైనుండి ఒక దివ్య సత్యవసం ఏదో ఒక ప్రేమని ఎప్పుడు కాపాడుతుంది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రేమలు, ఇప్పుడు మనం ఇక్కడే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాము. ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర చూడండి, వాళ్ళని వెళ్ళి అడిగితే మీరు నిజమైన లవ్ స్టోరీసా అంటే తప్పించుకొని పారిపోతారు. అంటే నిజమైన ప్రేమ ఈ రాను రాను జనరేషన్ లో కనుమరుగైపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే పైసల ప్రేమ కొంతమందిది, ఆకర్షణ ఈ కొంతమంది, ఇవన్నీ ఇలా మొత్తం గడిచిపోతున్నాయి. కానీ నాకు నిజం చెప్పాలంటే లవ్ 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 స్వచ్ఛమైన లవ్ ఎక్కడా లేదు. నిజంగా ఒకవేళ ఇప్పుడు జనరేషన్ లో మీ తల్లిదండ్రులు సంతృప్తిపరచాలంటే ఒక్కటే, మనకు వాళ్ళు చూపించిన అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలి, లేదా మనకు మనసు నచ్చిన అమ్మాయినైనా చేయి విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఒప్పించి కన్వే చేసి చేసుకోవాలని మనం. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక బెస్ట్ జోక్ చూసిన. ఒక 18 years 19 years పాప పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్తుంది, నేను ఈ అబ్బాయి రమ్మంటే నేనే వచ్చిన, మీరేం అనకండి, మిమ్మల్ని చూస్తే భయం వస్తుంది తల్లి, మా అమ్మ నాన్న అని. ఒక చిన్న పాప అంటే 18 years 19 years, ఏం తెలుస్తుంది ఆ వయసులో? అది చదువుకునే వయసు, ఏదైనా గోల్ స్టార్ట్ చేసే వయసు. ఇప్పుడు త్రిష అనే మన భద్రాచలం అమ్మాయి చూడండి, 19 years కి వరల్డ్ కప్ గెలిపించింది. అండ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర రెండు పేర్లు మారుమోగేలా చేసింది. ఇలా ఏదైనా ఆ వయసులోనే మనం సాధించాలి. 30 వచ్చేసరికి ఏం సాధించాలని మన చేతిలో ఉండదు. ఇప్పుడు నాకు 30, క్రికెట్ ఇంట్రెస్ట్, బాగా ఆడతాను. కానీ ఈ ఏజ్ లో నన్ను ఎక్కడైనా ఏ టీమ్ లోనే సెలెక్ట్ చేస్తారో చేయరు. ఎందుకంటే ఫిట్నెస్ ఉండాలి, దానికి సమయం ఉండాలి, అన్ని ఉండాలి. ఇప్పుడు ఏదైనా 19-20 years కి మనము ప్రేమించాలి. కానీ నీ దేన్ని నువ్వు ప్రేమిస్తావో అది నీ లైఫ్ లాంగ్ వస్తుంది. నువ్వు క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ ని ప్రేమించు, అది నీకు 30 years వరకు నువ్వు గోల్ సాధించగలుగుతావు. అదే నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన రంగంని ప్రేమిస్తే నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ కి ఫార్ములా ప్రేమే. నీ ఒక అమ్మాయి ప్రేమే కాదు ప్రేమ. నువ్వు ఆ అమ్మని ప్రేమిస్తే నీ అమ్మకు తోడొస్తుంది. నువ్వు ఏదైనా వస్తువుని ప్రేమిస్తే ఆ వస్తువు నీకు తోడొస్తుంది. ఏదైనా అంటే ఆశయాన్ని ప్రేమిస్తే ఆ ఆశయం నీకు చిగురించి నీ లక్ష్యాన్ని చేరువవుతుంది. అదే మేము చెప్తున్నాం, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమించండి, అమ్మాయిలను కాదు మీ లక్ష్యాన్ని ప్రేమించండి అనే కాన్సెప్ట్ తో మేము చెప్తున్నాం. లక్ష్యాన్ని ప్రేమిస్తే 19 years 20 years కి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. అదే కాకుండా అదే 19 years 20 years లో నువ్వు లక్ష్యాన్ని ప్రేమిస్తే నీ లక్ష్యం 25-27 ఏజ్ వచ్చేసరికి నీ లక్ష్యం చేరువలో నువ్వు ఉంటావు. ఎందుకంటే సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకని కొంతమంది లక్ష్యం వైపు వెళ్ళలేక సగ జీవితంలోనే జాబులు ఏవి తెలియకుండా జాబులు చేసుకుంటా ఇలా
అనవసరంగా జస్ట్ అయిపోతున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ లవ్ ఈ ప్రపంచంలో ఏదంటే అమ్మ తర్వాతే అండి. ఈ లవర్స్ డేలు, ఈ రోజా పూల డేలు అంట, చాక్లెట్ డేలు అంట, ఇవన్నీ ఫారిన్ వాళ్ళు పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. మన సంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు. ఫస్ట్ మనకు ప్రేమ అంటే స్వచ్ఛమైన ప్రేమ ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే దొరుకుతుంది అమ్మ ప్రేమ. మీ అమ్మని ప్రేమించండి, ఆటోమేటిక్ గా మీ ఆ, విజయం వైపు మీ లైఫ్ వెళ్తుందని ఆశిస్తున్నాము. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.